చంద్ర గారు పదుల సంఖ్యలో వీఐపీలు దర్శనాలు చేసుకుంటేనే వేలాది మంది భక్తులు ఎంత ఇబ్బంది పడతారో మనం చూస్తూనే ఉంటాం. అటువంటిది మీరు 6,000 మంది వీఐపీలకు ఆ రోజు దర్శనానికి మీరు ఏర్పాట్లు చేశాము, 6,000 మందిని మాత్రమే మేము లోపలికి తీసుకెళ్లామని మీరు చెప్తున్నారు. అటువంటిది భక్తులకు ఇబ్బందులు కలిగే మాట వాస్తవం కాదా? దీన్ని మీరు ముందుగా అంచనా వేసుకోలేదా? అమ్మ ఒకటి గతంలో 15,000 మందికి ఇచ్చాము విఐపి పాస్లు, ఈసారి 6,000 మందికి ఇచ్చి సెన్స్ టైం కరెక్ట్గా ఎప్పుడైతే భక్తులకు ఉదయం 5:30 దర్శనం ఇవ్వాలనో 5:30కి ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగిందమ్మా. గతంలో ఏంటంటే మనము మూల విరాట్ దగ్గర దర్శనం తీసుకెళ్లే వాళ్ళం, ఈసారి అట్లా జరగలేదమ్మా. అందరికి కూడా మహాలఘు దర్శనాన్ని ఏర్పాటు చేసాం. మహాలఘు దర్శనం వల్ల చాలా స్పీడ్గా త్వరితగతిన దర్శనం చేసి భక్తులకు ఏదైతే టైం ఇచ్చామో ఆ టయాన్ని ఖచ్చితంగా పాటించడం జరిగిందమ్మా. దాన్ని కూడా ఇక్కడ మీరు ఖండించాల్సింది టీటీడీకి సంబంధించిన అధికారులను లేకపోతే ఇంకోటి కాదండి. ఎవరైతే చట్టాలు చేస్తున్నారో శాసనాలు చేస్తున్నారో వాళ్ళే వాళ్ళు వచ్చి మాకు అన్యాయం జరిగింది గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని మాట్లాడకుండా ఇంత పెద్ద వ్యవస్థని ఇంతమంది యాత్రికులకి ఫెసిలిటీస్ ఇచ్చి ఏమీ చేయలేదని చెప్పడం అన్యాయం ఏంటండి? ఈ 2 రోజుల్లో మీకు ఇంకో విషయం తెలియాలి. 3 రోజులలో అసలు క్యాంటీనే మూసిన సందర్భం లేదు. పూర్తి స్థాయిలో ఆహారం అన్నపానీయాలు ఎనీ టైం అందించే ఏర్పాట్లు కూడా చేశాము ఈసారి టీటీడీ. గతంలో అలా కాదు, ఉదయం 11 గంటలకు ఓపెన్ చేసేవాళ్ళు, ఇవాళ అట్లా కాకుండా ఉదయం 8 గంటలకే క్యాంటీన్ ఓపెన్ చేయబడింది. రాత్రి 12 గంటల వరకు కూడా అందిస్తూనే క్రమం జరుగుతా ఉంది. కాబట్టి బయట నుండి చూడడం అనేది వేరు, ఇక్కడ ఉండి ఆచరించడం అనేది వేరమ్మా. కాబట్టి ఇక్కడ ఉండి ఆచరించి మేము చెప్తున్నాం తప్ప నిరంతరం అక్కడ ఫుడ్ ఏర్పాటు వాటర్ ప్రాబ్లం లేకుండా చూసామని చెప్తున్నారు. కానీ 60 గంటలుగా భక్తులు క్యూ లైన్స్ లో ఉన్నారు. దాన్ని మీరు ఆలోచిస్తున్నారా? 60 అవర్స్ అలా క్యూ లైన్స్ లో నిలబడడం అంటే ఎంత కష్టమైన విషయం అన్న దాని గురించి మీరు మాట్లాడట్లేదు. అమ్మా ఇక్కడ ఒక మాట, మీరు క్యూ కాంప్లెక్స్ లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. వాళ్ళు క్యూ కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు ఒక పాస్ అవైట్ చేసి ఆ పాస్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదైతే టైం ఇచ్చామో ఆ టైం లోపల దర్శనానికి రావాలి ఏర్పాట్లు కూడా చేసి ఎక్కడా యాత్రికుడు ఇబ్బంది పడని విధమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయమ్మా. బహుశా అవన్నీ కూడా ఎక్కువ మందికి తెలియకుండా కొంత ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమని మేము కూడా చెప్తున్నామమ్మా ఇక్కడ. రామచంద్ర గారు, స్వరూపానంద గారు మీరేమంటారు? ఆయన టీటీడీకి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము అన్ని ఏర్పాట్లు చేశాము, ఇటువంటి కొన్ని ఇబ్బందులు అన్నవి చాలా కామన్ అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మేము ఏర్పాట్లు చేశామని డిఫెండ్ చేస్తున్నారు. మీరేమంటారు? అంటే అయితే ఇప్పుడు భక్తులు చెప్తుందంతా అబద్ధం. ఇంత వేలాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వేలాది మంది భక్తులు ఈ రకంగా ఆక్రోశంగా ఆర్ద్రతగా బాధాకరంగా ఈ రకంగా మీడియాలో ఏడుస్తూ చెబుతున్నది ఏదైతే ఉన్నదో, ఈయన చెప్పిన మాటను చూస్తే భక్తులందరిది అబద్ధం. ఈయన టీటీడీ ఉద్యోగస్తుడు, టీటీడీలో ఉన్నాడు కాబట్టి ఈయన చెబుతుంది నిజమని నమ్మాలి. ఏంటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, ఎక్కడైనా మఠాల్లో కూడా ఇలాగ అవుతుంది, లాఠీ జరుగుతుంది. ఏ మఠంలో లాఠీ? స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు అనే నేను ఎప్పుడు కూడా జనాలు బాగా రద్దీగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడూ రాలేదు. టీటీడీలో ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఒక పీఠాధిపతిగా వచ్చి దర్శనం చేసుకున్నాను. కానీ మామూలు వీఐపీలతో నన్ను పోర్చడం అనేది ఈ రకంగా ధర్మ ప్రచారానికే విరుద్ధం. ఈరోజు హిందూ ధర్మ ప్రచారం మేము చేస్తున్నాం, హిందూ ధర్మ ప్రచారం మీద ఇది రకమైన దాడిగా అవుతుంది, ఇలాంటి న్యూస్ చేయకూడదు అంటున్నారు. ఇలా న్యూస్ చేయకుండా ఉంటే భక్తుల యొక్క ఆర్తనాదాన్ని ఎవడు వింటాడు? తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇంతమంది ఇక్కడ కష్టపడుతుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కింద నుంచి మిగతా జిల్లాల నుంచి రాకుండా ఉండి ఉన్న వాళ్ళకే దర్శనం జరగటం లేదు, మిగతా వాళ్ళకి వస్తే కష్టం అవుతుందని ఈ మీడియా ద్వారా కదా ప్రచారం అవుతే కొంత జనాలు తగ్గుతారు. ఈ రోజు మమ్మల్ని ఈ రకంగా వాళ్ళు అడుగుతున్నారు, లాఠీ చార్జ్ పీఠాల్లో జరగలేదు, అక్కడ జరగలేదని. ఎక్కడ జరిగింది శారదా పీఠం? దీంట్లో ఇక్కడ ఈ రకంగా అమర్యాద పూర్వకంగా ఒక పీఠాధిపతిని స్వామీజీని మాట్లాడడం కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక అటానమస్ బాడీ. ఈ రోజు దానిని అధిగమించి ప్రభుత్వం అక్కడ నాటకాలు ఆడుతుంది, ప్రభుత్వం కబ్జా చేస్తుంది, ప్రభుత్వం పూర్తిగా అధీనంలో పెట్టుకుని నడిపిస్తుంది అంటే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఎందుకంటే సెక్యులర్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు మాత్రమే ఈ రకంగా వాళ్ళు కబ్జా చేసి ఈ రకంగా చేయడం ఏంటి? అందువల్ల దేవాలయాలు పూర్తిగా హిందువులకే ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా, భక్తులకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉద్యోగస్తులు కూడా వాళ్ళు దానికి పోరాటం చేయాలి. మేము పోరాటం చేస్తున్నాం, భక్తులు పోరాటం చేస్తారు. అందుకని ఆయన చెప్పిన దాంట్లో ఏ వాస్తవం లేదు. భక్తులు అక్కడ రోజు తాలిబాటులో వెళ్ళేవారు. 60,000 మంది నిన్న ఏడ్చారు, గోల పెట్టారు, అక్కడ చాలా ఆర్తనాదాలు చేశారు, మాకు ఎవరికి దర్శనాలు లేవన్నారు. ఈ రకంగా చూస్తున్నాం కదా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం కదా, చూస్తుందని కాదని అంటాం. స్వరూపానంద గారు చాలా థ్యాంక్స్ అండి మాతో మాట్లాడినందుకు. స్వరూపానంద మాత్రమే కాదు, చాలా మంది భక్తులు టీటీడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన స్క్రీన్ మీద చూడొచ్చు, మహిళలు ఎలా సొమ్మసిల్లి కింద పడిపోతున్నారో, ఎలా కంట తడి పెట్టుకుంటున్నారు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ క్యూ లైన్స్ లో గంటల తరబడి దాదాపు 3 రోజులుగా వస్తోంది. 60 గంటలుగా క్యూ లైన్స్ లో ఇలాగే నిలబడి స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి చూశారు.
చాలా మంది భక్తులు కళ్ళు తిరిగి కింద పడిపోవడం, కంటతడి పెట్టుకోవడం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే ఇంకా మనం మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ రకంగా స్వామివారి దర్శనం త్వరితగతిన అవుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టీటీడీ తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమందికి టికెట్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఇంత భారీ ఎత్తున భక్తులు వస్తారని తెలిసి తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.